అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ విధంగా మీ ముందుకు రావడానికి గల కారణం, ఒక మంచి వార్తతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ వార్త అంటే, పాస్టర్ అజయ్ బాబు గారి కొరకు మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. మరి అజయ్ బాబు గారిని ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారము, వార్తని విన్నాను. ఎవరి ద్వారా అంటే, పాస్టర్ అభినయ్ దర్శన్ వారు చెప్పగా విన్నాను. వారు వెళ్ళి కలిశారని కూడా చెప్పారు. మీరందరూ ప్రార్థన చేశారు కాబట్టి పాస్టర్ గారు షేపుగా ఉన్నారు, బాగా ఉన్నారు. చాలా సంతోషం. ప్రార్థన చేస్తూ ఉండండి, పూర్తిగా త్వరగా బెయిల్ వచ్చేటట్లు. అయితే ఈ ప్రభుత్వం వారు చేసినటువంటి ఆ పని ఏమిటి అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా, మొత్తం ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసును అణిచివేయటానికి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి, ఇప్పుడెవరు ఆ ఊసెత్తకుండా సద్దుమణికి తట్టు చేసినట్లు మనకు కనిపిస్తుంది. మీకు అందరికీ అర్థమవుతుంది కదా. అదే సమయంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ బాడీని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు కదా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చి 2 రోజులైందంట. మరి అది మీడియాకు ప్రకటించలేదు పోలీసు వారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. 2 రోజులైంది, 2 రోజుల క్రితమే వాళ్ళ ఫ్యామిలీకి అది అందజేశారు. మనమేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అని ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి పాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఆ ఫ్యామిలీ బయట పెట్టడం అంత ఈజీ ఏం కాదు. వాళ్ళ మీద వాళ్ళకున్న ఒత్తిడి వాళ్ళకున్న ఉంటుంది. క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంది. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది పరిష్కారం. ఏంటి ఆ పరిష్కారం అంటే, క్రైస్తవ సమాజం యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒక ఓటు బ్యాంక్ కావాలి. ఒక ఓటు బ్యాంక్ కావాలి. నిన్ను పట్టించుకోని వారికి, నిన్ను మోసం చేసేవారికి, స్వార్థ ప్రకటించకుండా అడ్డగించే వారికి నువ్వు ఓటేసి తప్పు చేయట్లేదా? ఆలోచించు. అందుకే గడిచిన 46 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ ఈ విషయాలన్నీ ఆలోచించి ఏది చేస్తే బాగుంటుందని ప్రార్థనపూర్వకంగా ప్రార్థన చేస్తూ అన్ని విషయాలలో అవగాహన కలిగినటువంటి ఒక గొప్ప దైవ సేవకులు అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు 2004లో ఆర్కేపీ సంస్థను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆర్కేపీ సంస్థ, ఈ ఆర్కేపీ తరపున ఇప్పుడు కొంచెం పేరు మార్చారు. ఎందుకంటే 29 రాష్ట్రాలలో ఈ సంస్థ పనిచేస్తుంది కాబట్టి భారతదేశం అంతా ఆర్కేపీ మసిహి అని హిందీ భాషను కలిపి ఆర్కేపీ సంస్థను పిలుస్తున్నారు. 2004లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, రాష్ట్రీయ మసిహి అనే ఆ పదాన్ని మార్చి ఇప్పుడు పని జరుగుతుంది. 28 జిల్లాలు, జిల్లా అధికార ప్రతినిధులు, అలాగే 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లాలకు అధికార ప్రతినిధులు, మరి ఆయా కోణంలో నుండి చక్కగా పనిచేస్తున్నటువంటి ఆర్కేపీ పాస్టర్ గారికి దేవుడిచ్చినటువంటి సంఘాలు 1400 సంఘాలు పైబడి ఇంచుమించు 28 రాష్ట్రాల్లో సంఘాలను స్థాపించారు. అలాగే 1000 మందికి పైబడి సేవకులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దయచేసి ఈ సంస్థలో యథార్థ హృదయులందరూ కలిసి పనిచేస్తే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవటానికి ఈజీగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక పాస్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోయి ఎక్కడ నువ్వు సేవ చేస్తున్నావు పాస్టర్, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో అంటున్నారు. కనీసం ఒక
వీధి మనిషికి ఇచ్చిన ఇలువ కూడా ఇవ్వకుండా పాస్టర్లు మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల నేను చూశాను. కాబట్టి అదే సిపిఎం పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే నమస్తే పెట్టి రెండుసార్లు కూర్చొని అంటుంటారు కదా. దీనికల్లా కారణం ఏంటంటే ఇది రాజకీయ ప్లాట్ఫామ్ ఉండటం వలన. అందుకే దేవుడు ఓఫిర్ గారిని ప్రేరేపించి 7 సంవత్సరాలైంది ఈ నెల ఏప్రిల్ 5 తారీఖుకి 7 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించారు. మరి ఛత్తీస్గఢ్లో కొంతమంది సర్పంచులు, ఇంకొంతమంది చిన్న చిన్న ప్రాంతాలు గెలవటం జరిగింది పార్టీ తరపున. ఇలాగా ప్రజలకు అండగా ఉండటానికి చాలామంది ఏదో పదవుల కోసం, దేనికోసం రాజకీయ పార్టీ క్రైస్తవులకు రాజకీయం ఎందుకని ఏళన చేశారు 7 సంవత్సరాలు. అయినా ఒకరోజు క్రైస్తవ సమాజం అర్థం చేసుకుంటుంది, ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఈ ప్లాట్ఫామ్ అందరికి కావాలి, నా స్వార్థం కొరకు కాదని అపోస్తలు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఈ ప్లాట్ఫారాన్ని సిద్ధపరిచారు. మీ సిద్ధాంతాలు, మీ డినామినేషన్లు మీ దగ్గర ఉంచుకొని, మీ డినామినేషన్లు అందరం కలిసి యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఏక మనసుతో మనం పనిచేయాలి. ఆర్కేపీ సిద్ధంగా ఉంది, రాష్ట్రీయ మసి సిద్ధంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి రానున్న ఎలక్షన్లో మన ఓటును మనం వేసుకోవటానికి ఒక మీ సంఘాలలో నమ్మకస్తులుంటే మీరు ఎన్నుకొని, ఇదిగో ఈ వ్యక్తి మా సంఘాల్లో మేము నిలబెడుతున్నాము, ఐపీపీబీ తరపున మాకు సీటు ఇవ్వండి అని వస్తే ఓఫిర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీకు తెలిసి ఉంటుంది. ఇంకా తెలియకపోతే నన్ను కలిసినా, మరి జిల్లాలో పెద్ద నాయకులు ఉన్నారు, వారిని కలిసినా వారు అన్ని విషయాల్లో మీకు మాట్లాడి క్లియర్ చేస్తారు. అందరం ఒక ఓటు బ్యాంక్ కావాలి, అందరూ ఒక ఓటు బ్యాంక్ కావాలి. ఈ విషయము అర్థం చేసుకోండి. క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంక్ కావాలి. ఈ క్రైస్తవులతో కలుపుకొని మరి ఓఫిర్ గారి యొక్క ఆలోచన ఏమిటంటే బహుజనులను కలుపుకొని మనందరం ఓటేసుకుంటే అధికారం మన చేతిలోకి వస్తుంది, బహుజనులు ఎక్కువ ఉన్నారు అని వారికి కలిగినటువంటి ఆలోచన, వివేచన, దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. దయచేసి అందరూ కలిసి ఈ పని చేయటానికి ముందుకు రండి. మన ఓటు మనమే వేసుకొని ఈ ప్రభుత్వాలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడటం కాదు, న్యాయమైనటువంటి ప్రభుత్వాలను స్థాపించడానికి, లేదంటే కనీసం ఈ రాజకీయ పార్టీ మేము పెట్టాము మాకు నోట్లు వచ్చాయని ఎదిరించడానికి, ప్రభుత్వాలను నిలదీయటానికి, పార్లమెంట్లో స్వరం వినిపించాలని పంపించడానికి ఉపయోగపడుతుంది. క్రైస్తవులారా, ప్రతి ఒక్కరి విషయము గమనించండి. జై ఆర్కేపీ. అందరికీ వందనాలు.